వీళ్ళు నేనేదో క్వశ్చన్ అడుగుతానే మా రెడ్డమ్మ ఏం అడుగుతుందో నేనేం చెప్పాలని మా వాడు చూడు. ఏం చెప్పా ఏం చెప్పలేదు నువ్వేనా ఇంగ్లీష్ అడుగుతున్నారంట చెప్పు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకు ఒక ఆదర్శ కుటుంబం, ఒక మంచి కుటుంబం, ఒక అన్యోన్య కుటుంబం గురించి చూపించబోతున్నాను. ఆల్రెడీ మన సేన హేమ మీకు తెలిసే ఉంటారు. సో వాళ్ళ పిల్లలు వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే నేను వాడు అన్నది మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఉన్నాడు కాబట్టి అలవాటైపోయింది అలాగే. సో దాన్ని మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా వాడు అంటారేమని అదొక క్వశ్చన్ వేస్తారు. అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను. వీళ్ళిద్దరిని నేను చూసినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా గొడవలు వేసుకోకుండా ఒకరికొకరు అన్యోన్యంగా ఉండడం, తను చెప్పింది ఆ సేన వినడం, సేన చెప్పింది తను వినడం. సో పిల్లలు ఏదైనా సరే ఒక పద్ధతిలో పోతుంది అనమాట. అమ్మ అయితే హేమని అయితే పైకి ఎత్తేస్తుంది అనమాట. హేమ తగ్గిన భార్య సీనాకి అంటది, అదేవిధంగా సీనా కూడా. సో ఇందాక చెప్పావు కదా నువ్వు మంచి భార్యవా, సీనా మంచి భర్త? ఇద్దరం ఒకటే అంట. తీసుకోబడలే ఆయన చెప్పినట్టు నేనంట, నేను చెప్పినట్టు అంతేనా? నిజమేనా? నువ్వేం చెప్తే తింటదా? నువ్వు డబ్బులు ఏమైనా వేస్ట్ ఖర్చు పెడితే? వేస్ట్గా ఏం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు డబ్బులు కూడా ఆయన దగ్గరే ఉంటాయి, నా దగ్గరే. నువ్వేనా బ్యాంకా? బ్యాంక్ ఆయన దగ్గరే. హేమ కూల్ చేసుకొస్తే నీ దగ్గర ఇచ్చేస్తా అంతా. ఒక దగ్గర హేమ ఏమన్నా కావాలంటే అనుకో తీసిద్దా? ఒకవేళ ఎక్కువ ఖర్చు అడిగినా కూడా తెచ్చిస్తాడు. చీరలు అవి చెప్పకపోయినా కూడా తీసుకొచ్చిస్తాడు. ఒకవేళ ఏమా కావాలన్నది నువ్వు వద్దు అనుకుంటావు అనుకో, అప్పుడు ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటది. వద్దంటే మనం ఉన్న సంవత్సరం బట్టే కదా. నువ్వు వద్దంటే వస్తువులు ఏం అడగం కదా, అవి కూడా ఏమన్నా వద్దంటే నువ్వు ఏం రాదు. మా అలగడికి ఏం అనను, అలగడ్లు రాదు కానీ కోపం ఏం రాదు. సరే సో మనకుండే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వాళ్ళ హస్బెండ్లు కష్టపడి సంపాదించి డబ్బులు తీసుకొచ్చినా కూడా దానికి ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ వాళ్ళ జీతం అనుకోండి, వాళ్ళ భార్యల కోరికలు ఎక్కడో ఉంటాయి. సో దానివల్ల కూడా గొడవలు వస్తాయి. సో వీళ్ళిద్దరు చెప్పారు చూసారా, మన స్తోమతను బట్టి మన కోరికలు ఉండాలి అని చెప్పి. సో అది కూడా ఒక వాల్యూడ్ పాయింట్ అనిపించింది. హేమ కూడా ఎక్కువ అడగదంట. సో తను కూడా తనతో పాటు ఈక్వల్గా కష్టం చేస్తుంది. తను కూడా పనికి పోద్ది, ఏ పనైనా సరే. ఇంకా ఒక పని మామూలుగా మనం ఏదైనా హెల్పర్స్ని పెట్టుకున్నప్పుడు మనం వాళ్ళ దగ్గర ఉండాలన్నమాట. వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా మనం వెనకాల ఉండాలా. కానీ వీళ్ళని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, హేమ పెళ్ళినప్పటి నుంచి చూస్తున్నాం. మనం ఏదైనా ఒక పని అప్పగిచ్చామంటే వాళ్ళ సొంత పనిలాగా ఫీల్ అయ్యి అంత డీప్గా చేస్తారనమాట. ఏదైనా సరే ఆ పనికి న్యాయం చేస్తారు. మనం ఒక 100 రూపాయలు ఇచ్చేది వీళ్ళకి 200 ఇద్దాం, అబ్బా మనకు ఇసుగు లేకుండా చేశారు, అంత బాగా చేశారు అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకున్న డబ్బులకి మనం కష్టపడి చేయాలి అనే మనస్తత్వం అనమాట వీళ్ళిద్దరికీ. అది నాకు బాగా నచ్చుతుంది వీళ్ళల్లో. అంతేకాకుండా ఏదైనా సరే ఇప్పుడు అమ్మాయినా ఏదైనా ఒక పనికి పిలిచింది అనుకో, నువ్వు అడగద్దు, వాళ్ళు అనిపిస్తే అంత తీసుకురా అంటదంట. సో అలా అనడం కూడా గొప్పే కదా. అయ్యో నువ్వు ఇంత కష్టం చేస్తున్నావే, వాళ్ళు తక్కువ ఇస్తున్నారని ఎంతోమంది అడుగుతుంటారు. మరి బయట వాళ్ళతో ఎలా ఉంటుందో నాకు తెలియదు. అమ్మ దగ్గర మాత్రం అలానే చెప్తుందంట. అమ్మ అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే అమ్మకి ఇంకా బాగా జాలేస్తుంది అనమాట. వీళ్ళేం అడగలేదు కదా, వీళ్ళకి ఇంకా చేయాలి అని చెప్పి. సో అమ్మకి చెప్పాలంటే ఒక రైట్ హ్యాండ్ అని చెప్పచ్చు వీడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీడి గుణం అమ్మకి తెలుసు, అమ్మ గుణం వీడికి తెలుసు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని వదలకుండా ఇన్ని రోజులుగా మమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారనమాట. మా పనులే కాదు, మాకేం పెద్ద పనులు లేవు ఇప్పుడు, అందువల్ల బయట పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. మా నాన్న ఉన్నప్పుడు ఏంటంటే మా దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. ఏ పనైనా మాకు పని లేకుండా ఉంటేనే వాళ్ళు వేరే పని చూసుకునేవాళ్ళు, అట్లుండేవాళ్ళు. ఏమో మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఏళ్ళు అయిందా? వీడికి ఎంత వయసు? 10 పెట్టింది అంటే నీకంటే 11 ఏళ్ళు ఉంటుంది. 11. వీడికి 2000 పుట్టింది. ఈడ 2010లో ఇదే కదా 2010 ఈడా. ఏం చదువుతున్నా నువ్వా? 4th క్లాసా? ఇంగ్లీష్ చెప్పిస్తారా మీ స్కూల్లో? ఇంగ్లీష్ చెప్పిస్తున్నారా? మామూలు ఈ బడి చెప్తారంట. మామూలుగా అయితే ఏబిసిడీలు అవి అది నేర్పిస్తారు. నువ్వు నానా ఫస్ట్ క్లాస్? నువ్వా? నోరు తెరిచి చెప్పు. ఏం క్లాసు? ఎవరు ఇష్టం నీకు? అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? నాన్న. నువ్వురా? అమ్మ. ఓ ఇద్దరు పని చేసుకున్నారా? ఓ అందుకనే చూడు ఇక్కడ ఇట్లా కూర్చున్నది. ఎందుకు అమ్మ ఇష్టం లేదు? కొనిదా నీకు చాక్లెట్లు అయ్యి?
నానే కొనిస్తాడా? నీకెందుకు అమ్మ ఇష్టం? మా అమ్మ నా గుడ్లో తిట్టది, మళ్ళీ నాన్న నాకు నచ్చింది. బంగారు తల్లి. చూడు ఎవరైనా చిన్నపిల్లలు ఎలా చెప్తారు? వాళ్ళిద్దరు కూడా అదే గొడవ వస్తుంది. వాడు నాకు నాన్న కావాలంటే ఈడు ఏం చెప్తాడంటే, నీకు అన్నం వండేది ఎవరు, నీ బట్టలు ఉతికేది ఎవరు, నీకు స్నానాలు చేయించేది ఎవరు, నీకు అన్ని అమ్మ చేస్తుంటే నీకెందుకు నాన్న ఇష్టం అంటాడు. అది గొడవ. ఎవరైనా పిల్లలు అమ్మ ఇష్టం ఎందుకంటే నాకు అమ్మ కొని పెడుతుందో నాకు తిని పెడుతుందో అంటాడు. నువ్వు అమ్మ బట్టలు ఉతుకుతుంది. మీ అమ్మ ఏం చేయదా నీకు? మరి ఏం చెప్పాలి నువ్వు? అమ్మ కూడా ఇష్టమే అని చెప్పాలి. ఇష్టమే. ఇప్పుడు చెప్తున్నావులే, ముందు చెప్పలే కదా. ఇద్దరు గొడవలు వేసుకుంటున్నారంట రోజు. ఎవరిద్దరు? మీ ఇద్దరు కాదు, మీ అమ్మ మీ నాన్న గొడవలు వేసుకుంటారంట రోజు. వేసుకోరా? ఏరా మీ అమ్మ మీ నాన్న గొడవలు వేసుకోరు? ఎప్పుడు వేసుకోరా? రోజు గొడవలు వేసుకుంటున్నారని చెప్పారు నాకు పక్కింటి వాళ్ళు. ఎప్పుడు వేసుకోరు. సో ఇది సాక్ష్యం చాలు. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు. అదే సో నేను ఊరికే అడిగాను, సరదాగా అడిగాను. కాకపోతే నాకే తెలుసు వీళ్ళ గురించి. ఎప్పుడైనా సరే సీనా మన హేమ ఏం చెప్తే వింటాడు. అది సీనా చెప్పిన మాట. ఇద్దరు ఒకరికొకరు. ఇంకా ఎట్లుంటే బాగుంటుంది హేమ? ఇద్దరు ఒకరికొకరు బాగుండాలంటే కొత్తగా ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్లి కావాలి. సో వాళ్ళ హస్బెండ్తో వాళ్ళ ఆయనతో ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంచెం చెప్పు. నువ్వేం చెప్తావు? నువ్వేం ఫాలో అవుతావు చెప్పు. నువ్వేమి ఆచరిస్తావు అది చెప్పు. నేనేమి ఆచరిస్తానా చెప్పు. ఆయన నచ్చినట్టు ఉండాలనుకుంటా, ఆయన కూడా నాకు నచ్చినట్టు ఉండాలనుకుంటాడు. నాకు ఏదన్నా ఇది వద్దు అన్నానంటే ఆ పని చేయడు. నాలో కూడా ఏదన్నా ఉంటే అది చేయబాకంటే నేను కూడా చేయను. చూసారా స్వప్న, నీలాంటి వాళ్ళు 100 మంది వినాలి ఇవి క్వశ్చన్లు. సో భర్తకి ఏం కావాలో తను చేస్తుంది, తనకి ఏం కావాలో తను చేస్తాడు. ఒకవేళ ఇష్టం లేని పని తిని చేయదంట, వాడికి తినికి ఇష్టం లేని పని వాడు చేయడంట. సో ఇది కూడా ఒక వాల్యూడ్ పాయింట్ అనమాట అందరికీ. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి, ఇప్పుడు ఉండే వాళ్ళకి. ఇంకా నువ్వు చెప్పాడు, నువ్వు ఉండే వాటిలో చెప్పు. అంతే ఒక్కటేనా? గట్టి చూసుకోవాలా గొడవలు రాకుండా ఉండాలంటే. చాలా మంది కొట్టుకొని తెచ్చి నా తలకాయలు తింటుంటారు. అయ్యో మా కాపురం ఇట్ట అయిపోయింది అక్క, అట్టక్క ఇట్టక్క అని. అట్టని వాళ్ళకి నువ్వు కూడా చేసుకుంటే ఏది గొడవలు ఉండవు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఏమి వస్తుంది. పాయింటెడ్. కొంతమంది అనుకుంటారు కదా ఏమి వాళ్ళే గొప్ప. ఇప్పుడు నువ్వే అనుకో, అలాంటి ఈగోలు పెట్టుకోకూడదు అనుకుంటా. ఈగోలు పెట్టుకోకూడదంట. ఎందుకంటే ఇప్పుడు సీనా ఎంత బయట పని చేస్తాడో, తను కూడా పిల్లల్ని చూసుకొని సంసారం చూసుకొని తను కూడా పనికి వెళ్తుంది. ఇంట్లోనే కాదు, బయట పని కూడా చేస్తుంది. అట్టేటప్పుడు మామూలుగా చాలామంది అనుకుంటారు నువ్వే నా కష్టపడేది, నేను కూడా కష్టపడుతున్నాను కదా, సో ఇద్దరం కష్టపడుతున్నాం కదా, నేను ఎందుకు తగ్గాలి అని ఉంటారు కొంతమంది మామూలుగా. కానీ అట్లా లేదనమాట వీళ్ళ ఫ్యామిలీలో. సో అది కూడా వీళ్ళు ఆచరిస్తారు కాబట్టి అదే చెప్తుంది కదా, నాకు అట్లా ఈగో ఉండదు అనేసి. సో అది కూడా మన సంసారం ముందుకి సవ్యంగా జాగడానికి అది కూడా ఒక వాల్యూడ్ పాయింట్. ఇంకా హేమ, నువ్వన్నీ బాగా చెప్తున్నా హేమ, చెప్పు హేమ. కొంతమంది అన్న ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంతమంది అన్న, ఎంతమంది ఇప్పుడు చూడు, మొన్న ఈ మధ్య నా ఫ్రెండ్ వాళ్ళకి ఒకరు పెళ్ళి అయితే కరెక్ట్గా 4-5 రోజులకే ఆ అమ్మాయి ఏదో అనడం, ఈయన ఏదో అనడం, పెళ్ళి పెటాకులు అయిపోయింది. వాళ్ళు ఎంత దూరం ఒకరు ఆలోచిస్తే. ఇంకా పిల్లకాయల విషయంలో ఇప్పుడు నువ్వు కొడుకున్నప్పుడు వాడు తిట్టడాని అసలు ఇంతవరకు ఎవరిని కొట్టలా, అడగండి వాళ్ళని. చెప్పినట్టే నాన్న కొడతాడా? అమ్మ కొట్టరు. ఒకసారి నేను కొట్టాను, చెప్పిన మాట వినడు కాబట్టి వాడు కొడతాయి. ఎక్కువ కొట్టిన అది కూడా అలా అంటే అంతే, నాకేం బాధ వేసిపోతుంది పిల్లలు కొట్టాలంటే. కోపం వచ్చినా కూడా వాడు సాయి చూస్తే నవ్వు వచ్చేస్తుంది, కొట్టాలని నాకు. మేమ్మ కోపంగా ఉండేటప్పుడు నువ్వు నవ్వేస్తావా? నాన్న కొట్టడా నిన్న? అస్సలు కొట్టడు. ఇంతకీ నువ్వు చదువుతావా లేకపోతే మీ నాన్నతోడా మట్టి పనులు అవి చేస్తావా? సూపర్ సూపర్, ఏ పనైనా చేయాలా, సరేనా? నువ్వు కలెక్టర్ అవ్వాలంటుంది మీ అమ్మ. అవుతావా? కలెక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, పోలీస్ అవుతావా? అబ్బో సూపర్, పోలీస్ అవుతాడంట. నువ్వురా?
నేను ఇంకా అనుకోలేదా? అనుకోరాదా ఇప్పుడా? ఏమవుతా ఏంది అనుకో, ఏదో ఒకటి. ఏం సరే, ఇద్దరిని బాగా చదివించాలనుకుంటున్నాను, ఎంత కష్టమైనా బడి ఇద్దరిని. సో ఏంటంటే ఇక్కడ మెయిన్గా వీళ్ళు కష్టపడతారు. ఎప్పుడు కూడా వీళ్ళకి ఆశించే మనస్తత్వం అయితే లేదు నాకు తెలిసినంత. నేను వాడిని పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి. అదేవిధంగా తనకు తగ్గ భార్య వచ్చింది, అది వాడు చేసుకున్న అదృష్టం. అదేవిధంగా హేమ చేసుకున్న అదృష్టం కూడా కావచ్చు. ఎందుకంటే ఇంత అన్యోన్యంగా వీళ్ళు ఉండడానికి ఇద్దరికి కూడా అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక్కరికుంటే కూడా సరిపోదు. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు కష్టపడతారు, కానీ ఇప్పుడుండే కూలీళ్ళు వాటికి ఏంటంటే వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళ రోజు గడిచేదానికే సరిపోతుంటాయి అన్నమాట. సో దానిలో ఎంతో కొంత కొద్దిగా మిగిలిచ్చి పిల్లలకి ఏమన్నా కావాలని చూసేదానికే సరిపోతాయి. వీళ్ళ చదువులకి అంత నార్మల్ వీధి బడిలో చదివించాల్సిందే, కానీ కొంచెం బాగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే వీళ్ళు ఇవ్వలేరు వీళ్ళకుండే స్టేజ్లో. ఇప్పుడేదో చెప్తున్నారు జగన్ ఇంగ్లీష్ మీడియం అంతా చేస్తున్నాడు అని. అట్లా చేస్తే ఓకే, చేయకపోతే ఏంటంటే వీళ్ళు బాగా చదువుకోవాలన్నా కూడా వీళ్ళకి ఎంత స్తోమత ఉండదు. సో అది కొంచెం వీళ్ళు ఆ విషయంలో కొంచెం ఆలోచించాలి. అప్పుడు నేను మన హెల్ప్ చేసే వాళ్ళలో కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు, మేము హెల్ప్ చేస్తాం అక్క వాళ్ళ ఫ్యామిలీకి కేవలం ఎడ్యుకేషన్ కోసమే. వాళ్ళు ఏంటంటే సోంబేర్లు అయితే ఏం కాదు, ఎప్పుడు పని ఉన్నా వాళ్ళు రెడీగా ఉంటారు అనమాట కష్టపడడానికి. అది అట్లా ఏదో సోంబేర్లుగా కూర్చొని కొంతమంది ఉంటారు. నేను ఇప్పుడు చూసిన వాళ్ళలో కూడా ఏంటంటే ఉచితంగా డబ్బులు వస్తుంటే చాలే మనకి జరిగిపోతూ ఉంటుంది, కూర్చొని తిందాం అన్నట్లు ఉంటారనమాట. అట్లా కాకుండా ఇప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో అందుకనే ఇప్పుడు మన స్వప్న ఒక 10,000 ఇద్దాం అక్క వాళ్ళకి అని చెప్పింది. అదేవిధంగా శ్రీకాంత్, నువ్వు పంపించిన డబ్బుల్లో నేను వీళ్ళకి కూడా 5,000 షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో టోటల్ మనం 15,000 వీళ్ళకి ఇద్దాం ఇప్పుడు. అట్లీస్ట్ కొద్దిగా, అంటే చాలామంది చెప్తారు మనం చదివిద్దామని, కొద్దిగా వీళ్ళకి మళ్ళీ మీరు మంచి స్కూల్లో వేసుకోండి అన్నప్పుడు మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయకపోతే మళ్ళీ వాళ్ళకి ఫ్యామిలీ కష్టమైపోద్ది. ఇప్పుడు స్టార్టింగ్లో ఇది ఇచ్చారులే అని వీళ్ళు స్కూల్లో వేసి తర్వాత వాళ్ళు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇవ్వలేదంటే వాళ్ళు కష్టపడిపోతారు. అందువల్ల నేనేమనుకున్నానంటే వాళ్ళు ఎంత ఇస్తారో అంత ఇద్దాం డబ్బులు వీళ్ళకి, వీళ్ళ ఇష్టం ఇది, వాళ్ళ పిల్లలకి ఫర్దర్గా ఏదైనా ఉపయోగించుకొని. ఎందుకంటే వీళ్ళకి ఫుల్గా మనం హెల్ప్ చేయలేమేమో అని చెప్పి నేను తనకు కూడా చెప్పడం జరిగింది. అందువల్ల మనం 15,000 అయితే వాళ్ళకి ఇస్తున్నాం ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం. అందువల్ల మనం టోటల్ 15,000 ఇస్తున్నాం కదా. సో వాళ్ళు ఫర్దర్గా దేనికి వాళ్ళకి యూజ్ అవుతాయి దానికి యూజ్ చేసుకోవచ్చు. నాన్న, మీ అమ్మ వాళ్ళు కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి బాగా చదువుకోవాలి నువ్వు, సరేనా? ఒకవేళ ఏమన్నా ఉంటే అమ్మ ఉంది కదా మీకు. సో వీళ్ళకి ఏదైనా ఒక ఆపద వస్తే అమ్మ ఇస్తుంది. సో అమ్మ మామూలుగా వాళ్ళకి చేయాల్సింది చేస్తుంది, అది లెక్క చేసుకోదు. ఇంకేదైనా కావాలంటే వాళ్ళకి వండ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ హెల్త్ ప్రాబ్లమే వచ్చింది టక్కన ఏంటంటే వాళ్ళకి ఒక ధైర్యం, అమ్మ ఉందలే ఇస్తుంది అనే ధైర్యం తీసుకుంటుందేమో. ఇది వచ్చి ఈ అమ్మాయి ఇప్పుడు మనకు స్వప్న అమ్మాయి పేరు. ఆ అమ్మాయి 10,000 ఇచ్చింది. ఇంకొక అబ్బాయి శ్రీకాంత్ అని చెప్పి ఆ అబ్బాయి అమెరికాలో ఉంటాడు. సో ఆ అబ్బాయి 5,000, ఇది 15,000. సో శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళకి హెల్ప్ చేసినందుకు. అదే స్వప్న, పాప మన స్వప్న కెమెరా ఇందాక తెంచి పట్టుకోలేక కష్టాలు పడిపోతుంది. స్వప్న, నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫ్యామిలీకి మీకు హెల్ప్ చేసినందుకు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ వచ్చి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఎడ్యుకేషన్ కోసమే నేను హెల్ప్ చేయమన్నాను. నార్మల్గా అయితే వీళ్ళకి ఏం అవసరం లేదు, ఎడ్యుకేషన్ పరంగానే కావాలి వీళ్ళకి, దానికోసమే. సో మీ ఇద్దరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మీకు ఒక ఆదుకునే గుణం ఉంది, మంచి గుణం ఉంది కాబట్టి మీ ఫ్యామిలీ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా హేమ, మీకు ఏమైనా చెప్తా వాళ్ళకి, మీ పిల్లకాయలకు సహాయం చేసిన వాళ్ళకి చెప్పు. ఏం చెప్తామా, ఆదుకున్నారు. మా పిల్లలకి చదువు వస్తే చాలు. మామూలుగా మేము చదివించాలన్నా కూడా కొద్దిగా చదివించి ఆపేస్తాం. ఇలాంటి వాళ్ళు సాయం చేస్తే బాగా చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు మళ్ళీ ప్రయోజకులై మనకు కనిపిస్తే బాగుంటుంది. సో అంతా వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఇబ్బంది అయితే నేనైతే బాగా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను వీళ్ళకి. సో అందరికీ ఒక్కరే హెల్ప్ చేయలేం కాబట్టి మీరు కూడా నాలో భాగమైనందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే స్వప్న, నువ్వేనా వీళ్ళతో మాట్లాడాలనుకుంటున్నావా, లేదా ఈ పిల్లలకు కానీ వీళ్ళకి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సో నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు బాగా చదివించండి వాళ్ళకి. సో లైఫ్లో ఎడ్యుకేషన్ ఎవరైనా ఇస్తాము, బెటర్ లక్. ఇక ముందు అక్కతో పాటు మేము కూడా 4 చేతులు కలుపుతాము. డెఫినెట్గా ఎడ్యుకేషన్ అంటే ఎవరమైనా హెల్ప్ చేస్తాము.
సో మీరు హ్యాపీగా చదువుకోవాలి నాన్న. సో మీరు ఇంకా ముందుకు రావాలి, మీ పేరెంట్స్ పేరు తీసుకురావాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. సో మీరు ఎప్పుడు గిల్టీ ఫీల్ అవ్వద్దు, మా దగ్గర లేదు మేము చదివించాం పిల్లలు, కానీ ఈ జనరేషన్లో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను అదే చెప్పగలుగుతాను. మీ అందరు అంటే మిమ్మల్ని కలిసి మీ ఫ్యామిలీని కలిసాను కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను ఇంకా అంతే చెప్పగలను. ఇంకా నాకు 2 days 3 days నుంచి ఎప్పుడెప్పుడు సీనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక నన్ను సీనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అంటా ఉంది, కానీ నాకు కుదరలేదు వచ్చేదానికి. సో ఈరోజు మనకు ఈరోజు వీలైందన్నమాట. సో స్వప్న కూడా హ్యాపీ వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ వాతావరణం, వీళ్ళు చిన్న ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. అదే హేమ అంటుంది, స్వప్న అంటుంది, అక్క నువ్వు మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటుందని. ఇక్కడ వీళ్ళు ఉండేది చిన్న గుడిసైనా ఇక్కడ డబ్బులో సుఖం లేదనిపిస్తుంది. వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ వాతావరణం, వీళ్ళు ఉండే విధానం ఇవన్నీ చూసిన తర్వాత డబ్బులో అసలు సుఖం లేదబ్బా, మనం ఉండే విధానంలో సుఖం ఉంది. డబ్బు మనకు ఎంతవరకు కావాలంటే మనం బతకడానికి డబ్బు కావాలి అంతే చాలు. అంతేగాని ఏదో మన లగ్జరీగా ఉండి ఎవరో దారిలో వాళ్ళు ఉండి ఏదో ఎంజాయ్ చేస్తే కాదు. సుఖం అనేది రియల్గా ఒక ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ అంటే ఇది అనిపించేలా ఉందన్నమాట. చిన్న గుడిస, చిన్న కుటుంబం, అందంగా అనుబంధంగా ఇద్దరు ఒకరికొకరికి అన్యోన్యంగా పిల్లల్ని చక్కగా పెంచుకుంటూ వాళ్ళు కష్టపడుతూ, సో వీళ్ళు కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. అదేవిధంగా వీళ్ళ పిల్లలు మంచి ప్రయోజకులై వీళ్ళ అమ్మ నాన్న కష్టానికి తగ్గ ఫలితం వీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, శ్రీకాంత్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నీ మంచి మనసుకు ఖచ్చితంగా నేనైతే అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు ఇచ్చిన మనీ అట్లీస్ట్ 4 ఫ్యామిలీస్కి నేను డిస్ట్రిబ్యూట్ చేయగలిగాను. సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇది మీరు పంపిన డబ్బులో లాస్ట్ పేమెంట్ అనమాట ఇది. సో అందరూ చాలా హెల్ప్ అయింది అందరికీ. సో మీరు పంపిన పేమెంట్ అంతా జెన్యున్గా వెళ్ళిందనే నేను ఫీల్ అవుతున్నాను. సో అందుకే నువ్వు వీడియో అక్కర్లేదు, నన్ను ఏం చెప్పక్కర్లేదు అన్నా కూడా నాకు అన్నీ ఒక బాధ్యతగా మీరు పంపిన డబ్బులకి కరెక్ట్గా న్యాయం జరిగింది అని చూపించడానికే ఈ చిన్న ప్రయత్నం. ఇక వీళ్ళ సరౌండింగ్స్, వీళ్ళ హౌస్ ఎలా ఉందో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఇది ఎంత అందంగా మంచి లొకేషన్లో చుట్టూ ఆహ్లాదమైన వాతావరణం, ఎక్కువ చెట్లు లేకపోయినా కూడా ఆ చిన్న గుడిస ఎంత బాగుందబ్బా అని అనిపించింది. మన స్వప్నకైతే చాలా బాగా నచ్చేసింది. అక్క మీ ఊర్లో ఇదొక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అని చెప్పచ్చు అని కూడా తను నాతో డిస్కస్ చేసింది. చాలా బాగుంది అక్క ఈ ఫ్యామిలీని చూసి వీళ్ళతో మాట్లాడి వీళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేశాక నాకు అసలు ఇలా ఉంటే ఏ టెన్షన్స్ ఉండవేమో లైఫ్లో అని చెప్పి అనిపించేలా ఉందని తను చెప్పడం జరిగింది. సో స్వప్న, నీకు కూడా మన తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. నీ మంచి గుణానికి నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.